బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఇవాళ సమావేశాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య కీలక చర్చ జరగనుంది. రాష్ట్ర ఆదాయం గత బీఆర్ఎస్ చేసిన అప్పులపై ప్రస్తుత ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసేందుకు సిద్దమైంది. ఇక ప్రభుత్వానికి దీటుగా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ సైతం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు సన్నద్దమవుతుంది. ఈ నేపథ్యంలో ఇవాల్టి సమావేశాలు ఆసక్తికరంగా మారింది. గత బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని కాంగ్రెస్ మొదటి నుంచి ఆరోపిస్తుంది. అధికారంలోకి వచ్చాక అన్ని లెక్కలు తేలుస్తామని ఎన్నికల ముందే ప్రకటించారు రేవంత్ రెడ్డి. చెప్పినట్టుగానే రాష్ట్ర ఖజానాకు వివిధ రూపాల్లో వచ్చిన ఆదాయం, తీసుకున్న అప్పులు, అన్ని రకాలుగా చేసిన ఖర్చు తదితరాలకు సంబంధించిన గణాంకాలతో శ్వేతపత్రం రూపొందింది. శాఖల వారీగా వివరాలను సేకరించి ఆయా డిపార్ట్మెంట్ల అప్పులు, వాటి వల్ల ఎంత మేరకు ప్రయోజనం కలిగిందనే విషయాన్ని అందులో ప్రస్తావించనుంది. 2014లో మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రం ఏ విధంగా అప్పుల ఊబిలో కూరుకుపోయిందనే విషయాలను ఇందులో పేర్కొన్నది. ఇక ఇష్టానుసారంగా అప్పులు చేయొద్దని ఆర్బీఐ సూచనలను సైతం గత ప్రభుత్వం పట్టించుకోలేదని విషయాన్ని నొక్కి చెప్పాలనుకుంటుంది. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నారు. ప్రతిపక్ష సభ్యుల చర్చ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఆన్సర్ ఇవ్వనున్నారు. ఇక 2014 నుంచి ప్రతి ఏటా కేసీఆర్ చేసిన అప్పుల వివరాలను అధికారులు ఈ శ్వేతపత్రంలో చేర్చారు. ఇప్పటి వరకు రాష్ట్ర అప్పు దాదాపు 5.5 లక్షల కోట్లు దాటింది. ప్రభుత్వం ఆర్బీఐ వద్ద నేరుగా తీసుకున్న రుణం 3.89 లక్షల కోట్లతో పాటు అదనంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల పేరుతో ప్రభుత్వ గ్యారంటీతో మరో 1.31 లక్షల కోట్లకు మించి అప్పులు చేసినట్లు అధికారులు తేల్చారు. వివిధ కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వం విచ్చలవిడిగా చేస్తున్న అప్పులపై ఆర్బీఐ చాలాసార్లు అభ్యంతరం తెలిపింది. కాగా కాగ్ సైతం రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టింది. రాష్ట్ర సర్కారుకు లేఖలు కూడా రాసింది. కానీ దానిని గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇక ఇదిలా ఉండగా ప్రభుత్వ నిర్ణయానికి దీటుగా తాము కూడా ప్రెజెంటేషన్ కు సన్నద్ధమవుతున్నామని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పేర్కొంది. ఏ అంశంపై మాట్లాడినా దానికి కౌంటర్ ఇవ్వాలని అందులో భాగంగానే అన్ని శాఖలకు సంబంధించిన నివేదికలను అధికారులతో తెప్పించుకుంటున్నట్లు సమాచారం. మేడిగడ్డ విద్యుత్ రంగంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టడంతో వాటిపైన మాట్లాడాలని గులాబీ పార్టీ భావిస్తుంది. ప్రభుత్వం నుంచి ఎవరు ఏ అంశంపై మాట్లాడినా దాన్ని తిప్పికొట్టేందుకు లెక్కలతో సిద్ధం కావాలని ఎమ్మెల్యేలను పార్టీ అధిష్టానం ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. సభలో యాక్షన్ ప్లాన్ కు సైతం అధిష్టానం ప్రణాళికలు రూపొందించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సభలో మరోసారి చర్చలు వాడివేడిగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఇవాళ సమావేశాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య కీలక చర్చ జరగనుంది. రాష్ట్ర ఆదాయం, గత బీఆర్ఎస్ చేసిన అప్పులపై ప్రస్తుత ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇక ప్రభుత్వానికి ధీటుగా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ సైతం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు సన్నద్ధమవుతుంది. ఇక ఈ నేపథ్యంలో ఇవాల్టి సమావేశాలు ఆసక్తికరంగా మారింది. గత బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని కాంగ్రెస్ మొదటి నుంచి ఆరోపిస్తుంది. అధికారంలోకి వచ్చాక అన్ని లెక్కలు తేలుస్తామని ఎన్నికల ముందే ప్రకటించారు రేవంత్ రెడ్డి. చెప్పినట్టుగానే రాష్ట్ర ఖజానాకు వివిధ రూపాల్లో వచ్చిన ఆదాయం, తీసుకున్న అప్పులు, అన్ని రకాలుగా చేసిన ఖర్చు తదితరాలకు సంబంధించిన గణాంకాలతో శ్వేతపత్రం రూపొందించింది. శాఖల వారీగా వివరాలను సేకరించి ఆయా డిపార్ట్మెంట్ల అప్పులు, వాటి వల్ల ఎంత మేరకు ప్రయోజనం కలిగిందనే విషయాన్ని అందులో ప్రస్తావించనుంది. 2014లో మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రం ఏ విధంగా అప్పుల ఊబిలో కూరుకుపోయిందనే విషయాలను ఇందులో పేర్కొనుంది. ఇష్టానుసారంగా అప్పులు చేయొద్దని ఆర్బీఐ సూచనలను సైతం గత ప్రభుత్వం పట్టించుకోలేదనే విషయాన్ని నొక్కి చెప్పాలనుకుంటుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నారు. ప్రతిపక్ష సభ్యుల చర్చ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఆన్సర్ ఇవ్వనున్నారు. ఇక 2014 నుంచి ప్రతి ఏటా కేసీఆర్ చేసిన అప్పుల వివరాలను అధికారులు ఈ శ్వేతపత్రంలో చేర్చారు. ఇప్పటి వరకు రాష్ట్ర అప్పు దాదాపు 5.5 లక్షల కోట్లు దాటింది. ప్రభుత్వం ఆర్బీఐ వద్ద నేరుగా తీసుకున్న రుణం 3.89 లక్షల కోట్లతో పాటు అదనంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల పేరుతో ప్రభుత్వ గ్యారంటీతో మరో 1.31 లక్షల కోట్లకు మించి అప్పులు చేసినట్లు అధికారులు తేల్చారు. వివిధ కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వం విచ్చలవిడిగా చేస్తున్న అప్పులపై ఆర్బీఐ చాలాసార్లు అభ్యంతరం తెలిపింది. కాగ్ సైతం రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుపట్టింది. రాష్ట్ర సర్కారుకు లేఖలు కూడా రాసింది. కానీ దానిని గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇక ఇదిలా ఉండగా ప్రభుత్వ నిర్ణయానికి ధీటుగా తాము కూడా ప్రెజెంటేషన్ కు సన్నద్ధమవుతున్నామని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పేర్కొంది. ఏ అంశంపై మాట్లాడినా దానికి కౌంటర్ ఇవ్వాలని, అందులో భాగంగానే అన్ని శాఖలకు సంబంధించిన నివేదికలను అధికారులతో తెప్పించుకుంటున్నట్లు సమాచారం. మేడిగడ్డ విద్యుత్ రంగంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టడంతో వాటిపైన మాట్లాడాలని గులాబీ పార్టీ భావిస్తుంది. ప్రభుత్వం నుంచి ఎవరు ఏ అంశంపై మాట్లాడినా దానిని తిప్పికొట్టేందుకు లెక్కలతో సిద్ధం కావాలని ఎమ్మెల్యేలను పార్టీ అధిష్టానం ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. సభలో యాక్షన్ ప్లాన్ కు సైతం అధిష్టానం ప్రణాళికలు రూపొందించినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో సభలో మరొకసారి చర్చలు వాడివేడిగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.